అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. నేనైతే 8 ఎగ్స్ని తీసుకున్నాను. ఎగ్స్ బాయిల్ లోపల ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ అంత బాగా వస్తాయి. సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్నాక ఆనియన్స్ అన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిన ఎగ్స్ని పక్కన తీసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి. కలర్ చేంజ్ అయ్యాక ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్కి పొట్టు తీసుకోవాలి. ఎగ్స్కి పొట్టు తీసుకున్నాక స్పోర్క్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి. స్పోర్క్ లేకపోయినా చాకుతో ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్నాక మనం ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పెనంలో కొద్దిగా ఆయిల్ ఉంచుకొని అందులో కొద్దిగా కారం అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఎగ్స్ని వేయించుకోవాలి. ఎగ్స్ కలర్ చేంజ్ అయ్యాక ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక కప్ తీసుకొని నేనైతే 1.5 కప్ పెరుగు తీసుకున్నాను. 1.5 కప్ పెరుగులో 2 స్పూన్స్ కారం, సాల్ట్ సరిపడా వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక 1 స్పూన్ బిర్యానీ మసాలా అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రైస్ కోసం వాటర్ వేసుకొని వాటర్లో బిర్యానీ దినుసులు మొత్తం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అయితే సరిపడా వేసుకోవాలి. ఒక నిమ్మకాయ పిండుకొని కొత్తిమీర వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు పక్కన మళ్ళీ బిర్యానీ కోసం పెనం పెట్టుకొని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి వేయించుకున్నాక కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక టొమాటోని వేసుకోవాలి. టొమాటోని పేస్ట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ పైకి వచ్చాక అప్పుడు మనం ఎగ్స్ వేసుకోవాలి. ఈ లోపల పక్కన వాటర్ మరుగుతుంది కదా, అందులో రైస్ యాడ్ చేసుకుందాము. రైస్ ఉడికేటప్పుడే ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోండి. రైస్ 70% కుక్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకుంటున్న పక్కన బిర్యానీలో వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుంటూ రైస్ని వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టుకొని సిమ్లో కనీసం ఒక 10 నుంచి 15 మినిట్స్ వదిలేయాలి. 10 నుంచి 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాక స్లోగా కలుపుకోవాలి. స్లోగా కలుపుకోవాలి. ఎగ్స్ మళ్ళీ చిరిగిపోతాయి. చికెన్ బిర్యానీతో పాటుగా ఎగ్ బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సేమ్ చికెన్ బిర్యానీ టేస్టే వస్తుంది ఎగ్ దమ్ బిర్యానీ కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.